2025 సంవత్సరం తెలుగు సినిమాకు అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టింది. అంచనాలకు మించి బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, కోర్ట్, హిట్ 3, కుబేరా వంటి చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ సినిమాల ప్రత్యేకతలు, సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం. 2025 ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ ఇయర్గా చాలా బ్లాక్బస్టర్ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. మరి ఆ సినిమాలు ఏంటి, ఆ సినిమాల ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. పూర్తి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను ఒక రేంజ్లో నవ్వించింది. 2025 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఇయర్ స్టార్టింగ్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తండేల్, అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ హిట్గా నిలిచింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు దేశభక్తి, రెండు ఎమోషన్స్ తెరపై చక్కాగా పండాయి. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ వెరసి సినిమాను బ్లాక్బస్టర్ చేశాయి. ఈ సినిమా కూడా 100 కోట్ల రూపాయలు పైన గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కోర్ట్ అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన సినిమా కోర్ట్. ఫోక్సో చట్టం ఎలా దుర్వినియోగం చేయబడుతుంది, ఆ చట్టం వల్ల నేరం చేయనివారు ఎలా బలవుతున్నారు అనేది క్లియర్గా చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్. ఆ కథకి తోడు అందమైన ప్రేమకథ, అద్భుతమైన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మించడంతో ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ సినిమా కేవలం విజయం సాధించడమే కాదు, చిత్ర యూనిట్కు ప్రశంసలు కూడా తెచ్చిపెట్టింది. హిట్ 3, నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మూవీ హిట్ 3. దర్శకుడు శైలేష్ కొలను హిట్ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. హీరో నానిలోని మరో వైలెంట్ యాంగిల్ని ఆడియన్స్కు పరిచయం చేసిన ఈ సినిమా కూడా ఆయన కెరీర్లో మరో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా కూడా 100 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాని కెరీర్లో మరో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. కుబేరా, తమిళ స్టార్ ధనుష్ తెలుగులో హీరోగా చేసిన సినిమా కుబేరా. ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడి పాత్రలో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. ఎమోషనల్ కథ, ఆ కథకి తగ్గ నటన నిజంగా అద్భుతం అనే చెప్పాలి. నాగార్జున, రష్మిక ఒక రేంజ్లో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక శేఖర్ కమ్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కన్నప్ప, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన సినిమా కన్నప్ప. పరమశివుడి భక్తుడు కన్నప్ప జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను భక్తి పారవస్యంలో ముంచేసింది. కన్నప్పగా మంచు విష్ణు అద్భుతమైన నటనని కనబరిచాడు. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ అలరించగా, రుద్ర పాత్రలో ప్రభాస్ సినిమాకి హైలైట్గా నిలిచాడు. దీంతో ఈ సినిమా కూడా 2025లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. మిరాయ్, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ మిరాయ్. సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను ఒక రేంజ్లో ఆకట్టుకుంది. కళ్ళు చెదిరే విజువల్స్, అద్భుతమైన మ్యూజిక్తో ఆడియన్స్ను కట్టిపడేశాయి. ఇక దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ కథకు ఇచ్చిన ఆ డివోషనల్ కనెక్షన్ ఆడియన్స్ మైండ్ని బ్లాక్ చేసింది. క్లిమాక్స్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్స్ బిలాసయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ఈ సినిమా కూడా బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. ఓజీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ ఓజీ. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అచ్చు అదే రేంజ్లో ఆయన్ని ప్రెజెంట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు సుజీత్. పాటలు, ఫైట్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో ఫ్యాన్స్ వెర్రెక్కిపోయారు. దాంతో ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 2025 బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. అఖండ 2, నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ 2. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 59 కోట్ల రూపాయలు భారీ వసూళ్లు రాబట్టింది. బోయపాటి టేకింగ్, డివోషనల్ టచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో బాలయ్య బాబు కెరీర్లో 2025 లిస్టులో మరో బ్లాక్బస్టర్ చేరింది. మరి మీరు ఈ సినిమాల్లో ఏదైనా మిస్ అయ్యుంటే వెంటనే తప్పకుండా చూడండి. మొత్తంగా 2025 తెలుగు సినీ పరిశ్రమకు ఒక చిరస్మరణీయమైన సంవత్సరం. అటు కామెడీ, ఇటు ఎమోషన్, యాక్షన్, ఇలా అన్ని జానర్లలోనూ అద్భుతమైన చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఈ విజయాలు భవిష్యత్తు చిత్రాలకు మరింత స్ఫూర్తినిస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.